ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యే కూతురుపై అత్యాచారం, తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మొరాదాబాద్ జిల్లా చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూతురి వ్యక్తిని మోసం చేసి కోట్లాది రూపాయలు లాక్కొని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులో 5 ఏళ్లుగా నిందితుడు తన అసభ్యకరమైన ఫోటోలు చూపుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని బాధితులు ఆరోపించింది. నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. నిందితుడికి తన తండ్రి ఆస్తులపై కన్ను ఉందని బాలిక ఆరోపించింది. నిందితుడు ఇప్పటి వరకు యువతి నుంచి 6 కోట్లు వసూలు చేశాడు. ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొరాదాబాద్ జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. బాధితురాలి తాత పార్లమెంటులో అధికారిగా ఉన్నారు. బాధితురాలి సోదరుడు లేడు. 3 సోదరీమణులు. బాధితురాలికి సోదరుడు లేకపోవడంతో తండ్రి మరణం తర్వాత తండ్రి మొత్తం ఆస్తిని 3 సోదరీమణులకు ఇచ్చారు. తన తండ్రి ఆస్తిని లాక్కోవడానికి నిందితుడు యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి అసభ్యకరమైన చిత్రాలు చిత్రీకరించారని బాధితుడు ఆరోపించారు. అప్పటి నుంచి నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. తన అశ్లీల ఫోటోలను తొలగించడానికి ఆమె నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు వసూలు చేశాడని, అయినప్పటికీ ఫోటోలు తొలగించలేదని బాధితురాలు తెలిపింది. దీంతో మనోవేదనకు గురైన మహిళ మంగళవారం రాత్రి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. బాధితురాలు కాన్పూర్లో వివాహం చేసుకుంది. బాధితురాలి భర్త కాన్పూర్కు చెందిన పెద్ద వ్యాపారవేత్త. బాధితురాలు ఆరోపణలో చేసిన నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహార శైలి పోలీసుల విచారణ ప్రారంభించారు. వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు.